అనకొండ కొత్త హాలీవుడ్ సినిమా మొన్న గురువారం డిసెంబర్ 25న క్రిస్మస్ రోజు రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. అంటే నేను అప్పుడప్పుడు 97లో వచ్చింది మొదటి అనకొండ, అప్పుడు అది చూశాను. ఆ తర్వాత 2004లో రెండవ అనకొండ వచ్చింది, అది చూశాను. 2008లో మూడవ అనకొండ వచ్చింది, అది చూశాను. ఆ తర్వాత మొహం ఎత్తేసింది ఇంకా అనకొండ మీద. తర్వాత 4-5 చూడలేదు. కానీ రీసెంట్గా 23లో అనకొండ 6 వచ్చింది, చైనా అనకొండ. అది చైనాది ఎలా ఉంటుందో అని చూశాను. అది ఓకేగా అనిపించింది. ఇప్పుడు ఈ 7వ అనకొండ సినిమా ఇది ఈ ఫ్రాంచైజీలో. ఈ సినిమా చూడడానికి మెయిన్ కారణం ఈ సినిమా ట్రైలర్ చూస్తే మొత్తం కామెడీతో నింపేశారు. సో ఇంతవరకు వచ్చిన 6 అనకొండ సినిమాలు సీరియస్గా ఉంటాయి, అనకొండ మీద ఇది కామెడీగా అనిపించింది. దానికి తోడు దీంట్లో యాక్ట్ చేసిన ఇద్దరు హీరోలు ట్రైలర్లో కనపడ్డ పాల్ రాడ్ అండ్ జాన్ బ్లాక్ ఏదో పేర్లు ఉన్నాయి వాళ్ళని చాలా సినిమాలు చూశాను నేను ఇంతకుముందు హాలీవుడ్ మూవీస్లో. సో అందుకు చూశాను అనమాట ఈ సినిమాని. సినిమా గంటన్నరే రెగ్యులర్ ఇంగ్లీష్ హాలీవుడ్ సినిమా మాదిరి 90 నిమిషాలే ఉంది సినిమా చూస్తే. అంటే మొదటి 20 నిమిషాల్లో మనకు అంటే ఈ సెటప్ కోసం వాడుకున్నారు. ఇద్దరు హీరోలు, ఒకడు స్ట్రగ్లింగ్ యాక్టర్, ఒకరు స్ట్రగ్లింగ్ డైరెక్టరు, లాస్ ఏంజల్స్లో కష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళు అనకొండని మళ్ళీ తీద్దామనేసి అమెజాన్ ఫారెస్ట్కి రావడము. అక్కడి నుంచి సినిమా అంటే అక్కడ మనకు ప్యారలల్గా అమెజాన్ ఫారెస్ట్లో వీళ్ళకి ఇంకో గ్యాంగ్ ఉంటుంది, ఒక అమ్మాయిని వెతుకుతూ ఉంటారు. సో ఆ గ్యాంగు వీళ్ళ గ్యాంగు రెండు కలిసి కామెడీగా వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక లేయర్ వచ్చేసి ఒరిజినల్ అనకొండ తీసిన సోనీ పిక్చర్స్ వాళ్ళు మళ్ళీ ఈ సినిమా తీయాలనేసి అనకుండా మళ్ళీ వాళ్ళ యూనిట్ అక్కడికి రావడము. ఇలా 3 కథలు ప్యారలల్గా అమెజాన్ అడవిలో ఉంటాయి, అమెజాన్ ఫారెస్ట్లో. ఫన్నీగా ఉంది. నేను తెలుగులో చూశాను కాబట్టి ఇంకా బాగా నచ్చింది కామెడీ. ఇక ఆ తర్వాత అన్ని కథలు ఒక చివరికి చేరి మెయిన్ అనకొండ కామెడీ కాస్త కొద్దిగా సీరియస్ ఏం లేదులే, కానీ ఫన్నీ కాస్త కొంచెం ఏమంటారు రియల్ అనకొండని ఫేస్ చేసి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు. మొదటి అనకొండలో యాక్ట్ చేసిన అంటే జెనిఫర్ లోపెజ్ దాంట్లో యాక్ట్ చేసింది, చాలామంది తెలిసి ఉంటుంది. దాంట్లో ఉన్న కొన్ని క్యారెక్టర్లు కూడా ఈ రెఫరెన్స్లు ఉన్నాయి, ప్లస్ ఒకరిద్దరు కనపడతారు కూడా క్లైమాక్స్లో. వాళ్ళు ఫన్నీగానే దాన్ని ఎలా చంపేశారు అనేది మిగతా కథ కామెడీగా బాగుంది. ఈ అనకొండ అంటే సీరియస్గా కాకుండా కామెడీగా తీయడం వల్ల నచ్చింది నాకు. ఓకే, చూడొచ్చు ఒకసారి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ అనకొండని. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా చూడొచ్చు, ఫ్యామిలీతో నో ప్రాబ్లం. హాలీవుడ్ సినిమా అయినా కానీ. సో అనకొండ చాలామంది చూసే ఉంటారు మొదటి పార్ట్, అట్లీస్ట్ చాలామంది వినే ఉంటారు దీన్ని. సో కావాలంటే చూడొచ్చు, పర్లేదు. అంటే కామెడీ టోన్ కాబట్టి సినిమా అంతా 90 నిమిషాలే కాబట్టి థియేటర్స్లో ఉంది. కుదిరితే తెలుగులో చూడండి, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. యాక్టర్లు ఇద్దరు చాలా బాగా ఏమంటారు కామెడీ పండించారు వాళ్ళిద్దరు, చాలా వెటరన్ యాక్టర్స్ వాళ్ళిద్దరు. సో అది అనకొండ 2025 కామెడీ సినిమా. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. ఖచ్చితంగా చూడాలంటే నవ్వుకోవడానికి చూడొచ్చు, ఎందుకంటే మన అనకొండ సీరియస్ సినిమా చూసాం కాబట్టి ఇది కూడా చూస్తే బాగానే ఉంటుంది. లేదు ఓటీటీలో వచ్చాక చూస్తామన్నా కానీ ఓకే, పర్లేదు. కుదిరితే థియేటర్లో చూడండి, లేదంటే ఓటీటీ వచ్చినా పర్లేదు. ఫ్యామిలీతో హ్యాపీగా కలిసి చూడొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బాయ్.